ఓ ఎనకటెన్నడో కట్టిండ్రు నాగార్జున సాగర్ ప్రాజెక్టు. శ్రీశైలం డ్యాం గుడింతే. నిజాం సాగర్ ప్రాజెక్ట్ అయితే ఇంకా పాతది. ఎంత వరదొచ్చినా ఎన్నడేం గాలాటికి. అప్పట్లా ఇంత టెక్నాలజీ లేదు, ఇన్ని ఇకమతులు తెలివై. ఖర్చు సుత చాలా తక్కువ. మరిప్పుడు ఇంత టెక్నాలజీ, ఇన్ని ఇకమతులు, వేల కోట్లు ఖర్చు పెట్టి కడితే గిట్లెందుకయిందో. కట్టుడు కంటే కూల్చుడే కష్టం ఉన్నది పో. మేడిగడ్డ కాడ పిల్లలు దష్టినాయి కదా, అవి తీసేసి కొత్తవి కట్టాలి. కానీ అంత అల్కగా ఏ పని కాదట. బాంబులు పెట్టి వేలిస్తే మొత్తం బ్యారేజ్ కే డేంజరు. డైమండ్ కటింగ్ చేస్తానికి బొంబాయికి వెళ్లి మిషన్లు తెప్పించే ఆలోచన చేస్తున్నారట. పని వచ్చే వరకు 2-3 నెలలు పట్టొచ్చునట. ఆత్రం మాత్రం చేస్తే ఇంకేమయ్యేది తెలియదు. మళ్ళా మేము అతి త్వరలో ఫోటోస్ కూడా రిలీజ్ చేస్తాం. మేము మొత్తం కట్ అయిపోయింది కింద నుంచి. కాళేశ్వరం కథలు రోజుకోటి బయట పడే వరకు అప్పులు ఇచ్చిన బ్యాంకులు అదురుకొని ప్రాజెక్ట్ కార్డు కురికిరు. ఏమైందో చూస్తానికి మొత్తం 93,000 కోట్లు ఖర్చు పెడితే అందులో 61,000 కోట్లు బ్యాంకుల లోన్లే. మరి కిస్తీలు మిత్తీలు కలిపి 14,000 కోట్లకు రావాలి పతేడు. ప్రాజెక్ట్ ఓపెన్ అయ్యి 5 ఏళ్లు కూడా కాకపాయే. వరద తాకుడు తాకితే పంప్ హౌజులు మునిగే, మోటార్లు తుక్కు ఆయే. మేడిగడ్డ పిల్లలు రొంగే అన్నారం కాడ బొంగలు వాడే. కట్టినోళ్ళు కుర్చీలకెళ్ళి దిగిపోతే వచ్చినోళ్ళు ఎంక్వైరీ అనబట్టిరి. నమ్మి 1,000 కోట్లు అప్పులు ఇస్తే మేము ఇప్పుడు మా సంగతి ఏందని బ్యాంకులో భయము. ఇంకో దిక్కు గులాబీ పార్టీల డిమాండ్ ఏంటంటే నిల్వ ఉన్నటువంటి కాళేశ్వరం నీళ్ళని ఇస్తే, కాళేశ్వరం నీళ్ల ద్వారా పంటలు పండితే కాళేశ్వరం ద్వారా ప్రయోజనం లేదంటారు కదా, దాని నుంచే పంటలు పండే కదా అంటే పంటది సమాజం. ఇగో ఆ మాట రావద్దు, అవాయిడ్ చేద్దాం. ఎన్నాళ్ళు అవాయిడ్ చేస్తారండి ఇది? దానికి చూపడానికి ఏముందమ్మా? కూలిపోయిన బ్యారేజ్, ఇంకో బ్యారేజ్ అనుమానం ఉంది. మరి ఈ ఘనకార్యం వాళ్ళు చేసి మేమేదో ఇరిగేషన్ లో గొప్పలు చేసినాం, మీరు వచ్చినాక 45 రోజుల్లో అవుతుందంటే అది చాలా విడ్డూరంగా. పిల్లలు దశకంగానే మేడిగడ్డను కాల్ చేసిండ్రు. బుంగల్వాడి అన్నారం ఎండిపోయింది. అప్పుడే గేట్లెత్తితే సుందిల కాడ సుక్క లేకుండా అయ్యింది. ఏమున్నా జిరని ఎల్లంపల్లిలోనే ఈ గీడికెళ్ళి నీళ్ళు ఇయ్యాలనేది ఏలేటోళ్ళ మాట.